హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక మంచి బిజినెస్ ఐడియాస్తో మీకు చెప్తాను. అవి అందరికీ ఉపయోగపడతాయి. ఏదన్నా ఒక తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. అందులోనూ ఈ వేసవి కాలంలో మనం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. వేసవికాలం వచ్చిందంటే చాలామందికి సెలవులు గుర్తొస్తాయి. కానీ తెలివిగా ఆలోచించే వాళ్ళకి మాత్రం ఇది డబ్బు సంపాదించడానికి గోల్డెన్ ఛాన్స్ అని తెలుసుకుంటారు. అతి తక్కువ పెట్టుబడితో గ్రామంలో అయినా టౌన్లో అయినా స్టూడెంట్స్, యువత, మహిళలు చాలా సులభంగా చేయగల కొన్ని సూపర్ బిజినెస్ ఐడియాస్ ఈ వీడియోలో మీకు చెప్తాను, తెలుసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే బిజినెస్ ఐడియా చాలామందికి రోజుకి చాలా ఎక్కువ మంచి ఆదాయం తెస్తుంది. ఫస్ట్ బిజినెస్ మనం తీసుకున్నట్లయితే వాటర్ అండ్ కూల్ డ్రింక్స్ అనమాట. ఈ వాటర్ కూల్ డ్రింక్స్ నీళ్ళ బిజినెస్ ఏంది అనుకుంటున్నారా? ఒకప్పుడు పెద్దవాళ్ళ కాలంలో కూడా మనకి నీళ్లు అమ్మే కాలం వస్తుంది అంటే చాలామంది నవ్వేవాళ్ళంట. ఎందుకంటే నీళ్ళని ఎవరన్నా కొనుక్కొని తాగుతారా అని చెప్పేసి. కానీ ఇప్పుడు అదే ట్రెండింగ్ బిజినెస్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఎక్కడా కూడా మంచినీళ్ళు దొరకడం లేదు. వాటర్ బాటిల్ కానీ క్యాన్ కానీ మన ఇంట్లో తప్పకుండా ఉండాల్సిందే. ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల ముందు కాలం అయితే, ఒక 20-30 సంవత్సరాల ముందు కాలం అయితే బావి నీళ్ళు అట్లాగే తీసుకొని తోడుకొని తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రకరకాలు బావి అన్ని నీళ్ళ మట్టాలు, భూమిలో నీళ్ళ పొరలన్నీ కూడా ఉప్పు నీళ్ళుగా మారిపోవడం వల్ల ఇప్పుడు మనం వాటర్ క్యాన్ అయితే కంపల్సరీ రోజుకి తీసుకుంటున్నాం. నెక్స్ట్ బయటికి వెళ్తే వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ కంపల్సరీగా తాగుతున్నాం. వేసవిలో ఎక్కువ డిమాండ్ ఉండేది చల్లని నీళ్ళు, కూల్ డ్రింక్స్కే. ఒక చిన్న ఫ్రిడ్జ్, ఐస్ బాక్స్ పెట్టుకొని బస్ స్టాండ్ దగ్గర కానీ, మార్కెట్ లేదా స్కూల్స్ దగ్గర కానీ ఒక చిన్న బంకు లాంటిది ఏర్పాటు చేసుకుంటే వాటర్ బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్స్, సోడాస్, బటర్ మిల్క్కి సూపర్ హిట్ బిజినెస్ అనమాట. దీనికి మించిన బిజినెస్ ఇంకోటి అయితే ఉండదు. పెట్టుబడి 5,000 నుంచి 15,000 లోపల వరకే సరిపోతుంది. రోజు లాభం 8,000 నుంచి 3,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ రెండో బిజినెస్ చూసుకున్నట్లయితే చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూస్ బిజినెస్. వేసవిలో ఈ షుగర్ కేన్, చెరుకు రసం తాగడం ఒక మంచి, చాలామందికి హెల్త్కి కానీ కొంతవరకు చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది. రోడ్ సైడ్ చిన్న స్టాల్ పెట్టి చెరుకు రసం అమ్మితే మంచి ఆదాయం వస్తుంది. దీనికి ఒక మిషన్ అయితే అవసరం అవుతుంది చెరుకు రసం తీసేదానికి. ఈ మిషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ అయితే పెడతాను. ఇబ్బంది లేదు. మీకు ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది కూడా తెలుస్తుంది. ఒక గ్లాస్ 20 నుంచి 30 రూపాయలకి అమ్మచ్చు. మిషన్ ఉంటే ఇంకా బెటర్ అవుతుంది. అంటే మిషన్ ఉండాలి కంపల్సరీ. రకరకాల మిషన్లు ఉంటాయి. తక్కువ లోదు ఉంటుంది, ఎక్కువ లోదు ఉంటుంది, హెవీ ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. ఇకపోతే రెంట్కి కూడా తీసుకోవచ్చు మిషన్ని. ఒకవేళ కొనలేకపోతే రెంట్కి కూడా ఇస్తారు. ఇక మనకి చెరుకు రసము బాగా చేసి కానీ ఒక టేస్టీ డ్రింక్గా చేసి, దాంట్లో ఏంటంటే కొంతమంది అల్లం ఒకటి, నిమ్మకాయ రసం ఒకటి కలుపుతారనమాట, ఒక్కొక్క టేస్ట్ కోసం. ఇంకా అలా కానీ మీ టేస్ట్ కానీ నచ్చినట్లయితే ఈ బిజినెస్కి ఇంకా తిరుగు ఉండదన్నమాట. చెరుకు రసం బిజినెస్ అంత బాగా జరుగుతుంది మీకు. నెక్స్ట్ మూడో బిజినెస్ చూసుకున్నట్లే పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు వేసవిలో ఐస్ క్రీమ్స్ చాలా బాగా తింటుంటారు. ఇక ఐస్ క్రీమ్స్ని మనము ఎక్కడన్నా హోల్సేల్గా ఏదైనా ఒక కంపెనీ దగ్గర తీసుకొని ఫ్రిడ్జర్లో పెట్టుకొని చిన్న ఐస్ క్రీమ్స్, కుల్ఫీలు అమ్మిన మంచి లాభం వస్తుంది. ఇక ఇట్లాంటి షాప్ లాంటిది ఏర్పరచుకొని పార్కులు, కాలనీలు, బీచ్ ప్రాంతాల్లో ఎక్కువగా కానీ మనం సెట్ చేసుకోగలిగితే ఇంకా అద్భుతమైన బిజినెస్ అని ఇది చెప్పుకోవాలి. ఇక నాలుగో బిజినెస్ వచ్చేటప్పటికే మామిడి, వాటర్ మిలన్, మాస్క్ మిలన్, ఆరెంజ్ జ్యూసులకు వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది. హైజీనిక్, టేస్టీగా జ్యూస్ ఇస్తే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తారు. ఇక మనము ఆన్లైన్ ఆర్డర్స్కి కూడా వీటికి, ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ కూడా వీటికి కానీ లింక్ చేసినట్లయితే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వచ్చి మంచి ఆదాయం అయితే వస్తుంది. ఇక వీటితో పాటు ఫ్రూట్స్ కూడా మనకి వేసవిలో మ్యాంగోస్ ఎక్కువగా వస్తుంటాయి. ఈ మ్యాంగోస్, మంచి మామిడి బిజినెస్ కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. వీటితోటి మనకి చూసుకుంటే వాటర్ మిలన్స్ కూడా ఈ సీజన్లోనే వస్తాయి. వాటర్ మిలన్ బిజినెస్ కూడా చాలా బాగా ఉంటుంది ఈ సీజన్లో మనకి. ఈ పుచ్చకాయల బిజినెస్ అయితే మంచి లాభదాయకంగా ఉంటుంది. మామిడికాయలు కూడా మంచి లాభదాయకంగానే ఉంటుంది. ఇవి ఎట్లా అంటే మనము
ఒక రైతులు పొలాల్లోకి వెళ్ళి టన్నుల లెక్కన మనం పండించే తోటల్లోకి వెళ్ళేసి కొనుక్కొని వీటిని ఒక స్టోరేజ్లో మాగేసి మనము ఒక షెడ్ లాంటి దాన్ని రోడ్డు పక్కన కానీ పెట్టి మనమైనా అమ్మచ్చు, లేదంటే ఒక బిజినెస్కి ఎవరైనా ఒక కూలీలని మనకు ఉంటారు కదా వర్క్కి వచ్చే వాళ్ళ ద్వారా అయినా ఒకరిద్దరిని పెడితే వాళ్ళే మనకి అమ్మి పెడతారన్నమాట. మనకు కౌంట్ చేసి రోజు వచ్చిన కలెక్షన్ మనకు అందజేస్తూ ఉంటారు. వీరితో కూడా మనకి మంచి ఆదాయం అయితే వీటి ద్వారా మనకి ప్రతిరోజు వచ్చేస్తుంది. ప్రతిరోజు ఒక టన్ను తెచ్చుకున్నట్లయితే ఎగ్జాంపుల్ కనీసం అవి ఒక వారం లోపల మనకి రిజల్ట్ అనేది ఒక 10,000 పెట్టి తెచ్చుకున్నట్లయితే దానికి ఒక 15,000 అంటే ఒక 5,000 ఆదాయంగా వచ్చేస్తుంది. ఈ వేసవి కాలంలో మంచి ట్రెండింగ్ బిజినెస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే సూపర్ హిట్ బిజినెస్ ఏంటంటే కోకోనట్ వాటర్. కోకోనట్కి ఈ సీజన్లో మంచి వాటర్కి మంచి బిజినెస్ ఉంటుంది, మంచి డిమాండ్ ఉందన్నమాట. కొబ్బరి నీళ్ళు వేసవిలో హెల్తీ డ్రింక్ చాలామంది తీసుకుంటారు. రోడ్డు పక్కన ఒక చిన్న స్టాండ్ పెట్టి అమ్మినా కానీ రోజుకి మంచి ఆదాయం వస్తుంది. ఇలా కాదు అనుకుంటే మనం తోటల వద్ద ఒక లారీ లోడ్ తీసుకునేసి ఇక్కడ మీ ఊర్లో, మీ ప్రాంతంలో, మీ మండలంలో ఉన్న కనీసం ఒక రోడ్డు పక్కన చూసుకున్నట్లు ఒక ఊర్లో ఒక 20-30 షాపులు ఉంటున్నాయి, కొబ్బరి నీళ్ళ షాపులు. వీటన్నిటికీ హోల్సేల్గా కొబ్బరి బొండాలు సప్లై చేసినా కానీ మనకి మంచి ఆదాయం అయితే మనకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనము ఐస్ క్రీమ్ తయారీ బిజినెస్ కూడా చేయొచ్చు. చిన్న చిన్న ఒక కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకొని ఈ ఐస్ క్రీమ్ని తయారు చేస్తూ మంచి ఆదాయాన్ని అయితే పెంపొందించుకోవచ్చు. అది ఎట్లా అంటే ఐస్ క్రీము తయారు చేసింది ఈ సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళ మీద ఐస్ క్రీమ్స్ అమ్మే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి హోల్సేల్ రేట్లకి విక్రయిచ్చేస్తే వీళ్ళు తీసుకొని వెళ్ళేసి విలేజెస్లో సేల్స్ చేసుకుంటారనమాట. మనం తయారు చేయాల్సిందల్లా మార్కెటింగ్ అవసరం లేదు. ఓన్లీ తయారు చేసుకొని వీళ్ళని ఇంకా రోడ్ల మీద ఇట్లా ఊర్లు తిరిగి అమ్మే వాళ్ళ దగ్గర చిన్నగా కొంచెం గ్యాదర్ చేసుకోగలిగితే మంచి ఆదాయం అయితే వచ్చేస్తుంది. 7వ బిజినెస్ వచ్చేసి మురుకులు, చిప్స్, ఫ్రైస్, మసాలా, పల్లీలు, మ్యాంగో పికిల్స్ లాంటి స్నాక్స్ తయారు చేసి అమ్మిన మంచి బిజినెస్ ఉంటుంది. వీటికి ఏంటంటే మనం ఎలా తయారు చేసేయాలి ఏందనుకుంటే పెద్ద ట్రైనింగ్ కూడా అవసరం లేదు. 1-2 సార్లు మనం రోడ్డు పక్కనే చూస్తుంటాం, అలా చేసినా కానీ మనకు వచ్చేస్తాయి. పికిల్స్ అంటారా, ఆల్రెడీ మన ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తూనే ఉంటారు ఎవ్రీ ఇయర్. అదే కానీ కొద్దిగా పెద్ద మొత్తంలో కానీ చేసుకుంటే లెమన్, మ్యాంగో పికిల్స్, నెక్స్ట్ నాన్ వెజ్ పికిల్స్ కూడా మంచి ట్రెండింగ్ అనమాట. మంచి ఆదాయాలు అయితే ఉంటాయి. మీరు ఇంట్లో తయారు చేసే వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్లు తీసుకొచ్చి ఓన్లీ పార్సిల్ కొరియర్ చేస్తున్నా కానీ మనకి మంచి ఆదాయం అయితే ప్రతిరోజు కూడా అందుతుంది. డబ్బు సంపాదించాలంటే పెద్ద పెట్టుబడి అవసరం లేదు ఫ్రెండ్స్. మంచి ఆలోచన, కష్టపడే మనస్తత్వం ఉండి నేను ఏ పనైనా చేసుకోగలను, నాకు ఏదైనా కాదు డబ్బులు ముందు నాకు కావాలి అనుకుంటే మనం దాంట్లో ఎదగగలం. ఈ వేసవిలో మీరు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బిజినెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా రేపటి నుంచి కూడా ఇంకా కొత్త బిజినెస్లు కూడా మేము ముందుకు తీసుకొస్తాం. రకరకాల ట్రెండింగ్ బిజినెస్లు అతి తక్కువ పెట్టుబడితో చేసేవి మీ ముందుకు తీసుకొస్తాం. మీరు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళైనా, చేస్తున్న వాళ్ళైనా, పార్ట్ టైంగా అయినా కానీ ఈ బిజినెస్లో స్టార్ట్ చేసుకొని అత్యధిక ఆదాయాలను పొంది మంచిగా ఉంటారని మేమందరం కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.